నెల్లూరు ఒక ప్రశాంతమైన నగరం. పచ్చని పొలాలు, పెన్నా నది తీరంలో ఎప్పుడూ ఒక ప్రశాంతత ఉంటుంది. కానీ ఆ రోజు ఉదయం ఆ ప్రశాంతతను చీల్చుకుంటూ పోలీస్ కార్ల సైరన్ల మోత నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఒక ఖరీదైన బంగ్లా ముందు ఆగింది. ఆ బంగ్లాలో నెల్లూరులో పేరు మోసిన గవర్నమెంట్ కాంట్రాక్టర్, పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి రాఘవ దారుణంగా హత్య చేయబడ్డాడు. హాల్లోని సోఫా మీద అతని శవం పడి ఉంది. ఎవరో అతన్ని అత్యంత దారుణంగా గొంతు కోసి చంపారు. ఇల్లంతా రక్తపు మరకలు. శవానికి కొద్ది దూరంలో రాఘవ భార్య నందిని కింద కూర్చొని బోరున ఏడుస్తుంది. ఆమె వయసు 32 ఏళ్ళు. చూడటానికి చాలా అందంగా, హుందాగా ఉంటుంది. ఆమె బట్టలు మొత్తం చిరిగిపోయున్నాయి. చేతుల మీద, ముఖం మీద గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తు కోసం సిటీ క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ రామకృష్ణ రంగంలోకి దిగాడు. అతను ఎమోషన్స్ కంటే లాజిక్స్నే ఎక్కువగా నమ్ముతాడు. రామకృష్ణ క్రైమ్ సీన్లోకి ఎంటర్ అయి శవాన్ని పరిశీలించాడు. ఇంట్లో ఎక్కడా కూడా దొంగతనం జరిగిన ఆనవాళ్లు లేవు. అప్పుడు రామకృష్ణ రాఘవ భార్య నందిని దగ్గరికి వెళ్ళి, "ఏమ్మా, ఏం జరిగింది రాత్రి?" అని అడగ్గా నందిని వణుకుతూ, "సార్, రాత్రి మా ఆయన ఫుల్గా తాగి వచ్చి నన్ను విపరీతంగా కొట్టారు" అని తన ఒంటి మీద ఉన్న గాయాలు చూపించి, "నేను భయంతో రూంలోకి వెళ్ళి గడియ పెట్టుకున్నాను. రాత్రి 2 గంటలకి హాల్లో ఏదో పగిలిన శబ్దం, ఆయన అరుపులు వినిపించాయి. నాకు భయమేసి తలుపు తీయలేదు సార్. ఉదయం వచ్చి చూసేసరికి ఆయన ఇలా చచ్చిపోయి ఉన్నారు సార్" అని చెప్తూ నందిని స్పృహ తప్పి పడిపోయింది. రాఘవను ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు, మీరు ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు వినాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. డీఎస్పీ రామకృష్ణకు అర్థమైంది ఇది పగతో చేసిన హత్య అని. రాఘవకు బయట చాలామంది శత్రువులు ఉన్నారు. కానీ రామకృష్ణ కన్ను సోఫా కింద పడి ఉన్న ఒక చిన్న వస్తువు మీద పడింది. అదొక స్టూడెంట్ ఐడి కార్డు. రామకృష్ణ ఆ ఐడి కార్డు చేతిలోకి తీసుకొని చూడగా అందులో ఒక కుర్రాడి ఫోటో ఉంది. అతని పేరు కార్తిక్. వయసు 22 ఏళ్ళు. నందిని ప్రొఫెసర్గా పనిచేసే డిగ్రీ కాలేజీ స్టూడెంట్ అతను. ఒక కాంట్రాక్టర్ మర్డర్ జరిగిన ఇంట్లో ఒక డిగ్రీ స్టూడెంట్ ఐడి కార్డు ఎందుకుంది అనే కోణంలో రామకృష్ణ వేట మొదలయ్యింది. ఈ కథలో కొన్ని నెలలు వెనక్కి వెళ్తే నందిని ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్. రాఘవకు ఆమె రెండో భార్య. రాఘవ బయట ఎంత పెద్ద మనిషో ఇంట్లో అంత పెద్ద శాడిస్ట్. రోజు రాత్రి మందు తాగి వచ్చి నందినిని చిత్రహింసలు పెట్టేవాడు. ఆమె శరీరం మీద బెల్టు దెబ్బలు లేని రోజు అనేది ఉండేది కాదు. పరువు కోసం నందిని ఆ నరకాన్ని భరిస్తూ ఉదయం పూట మేకప్తో ఆ గాయాలను కవర్ చేసుకొని కాలేజీకి వెళ్ళేది. అదే కాలేజీలో చదువుతున్నాడు కార్తిక్. అతను డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. చూడటానికి చాలా అమాయకంగా ఉంటాడు. క్లాస్లో ఎప్పుడూ సైలెంట్గా ఫస్ట్ బెంచ్లో కూర్చునేవాడు. కార్తిక్కు తన టీచర్ నందిని అంటే విపరీతమైన ఆకర్షణ ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి ప్రేమనే అనుకోవాలి. అలా కార్తిక్ నందిని కళ్ళల్లో ఉన్న బాధను పసిగట్టాడు. ఒకరోజు నందిని క్లాస్లో కళ్ళు తిరిగి పడిపోతే కార్తిక్ ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్లాడు. డాక్టర్ నందిని ఒంటి మీద ఉన్న గాయాలన్నీ చూసి రిపోర్ట్ ఇవ్వగా కార్తిక్ ఆ రిపోర్ట్ చూసి చాలా బాధపడిపోయాడు. "మేడం, మిమ్మల్ని ఎవరో కొడుతున్నారు. ఎవరో చెప్పండి మేడం, నేను పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను" అన్నాడు. అప్పుడు నందిని ఏడుస్తూ, "వద్దు కార్తిక్, ఎవరి మీదని కంప్లైంట్ ఇస్తాం? నన్ను కొడుతుంది బయట వాళ్ళు కాదు, నా భర్తనే. ఆయన చాలా పవర్ఫుల్. సొసైటీలో బాగా పేరున్న మనిషి. పోలీసులకు చెబితే నన్ను చంపేస్తాడు" అని తన బాధను కార్తిక్తో పంచుకుంది. ఆ రోజు నుంచి కార్తిక్ నందినికి ఒక ఎమోషనల్ సపోర్ట్గా మారాడు. ఆమెకు ప్రతి చిన్న విషయంలో తోడుగా ఉండేవాడు. ఆమె ఎప్పుడు ఏడ్చినా అతను ఓదార్చేవాడు. అతని ప్రేమ చూసి నందిని కూడా అతనికి దగ్గరయ్యింది. అలా ఇద్దరి మధ్య ఒక రహస్య అక్రమ సంబంధం మొదలయ్యింది. కార్తిక్ ఆమెకు ఒక దేవుడిలా కనిపించేవాడు. ఇలా వాళ్ళిద్దరి అక్రమ సంబంధం రహస్యంగా కొనసాగుతూ ఉండగా ఒకరోజు కార్తిక్ నందినితో, "నందిని, నిన్ను ఆ రాక్షసుడి చేతిలో వదిలేయలేను. నేను నిన్ను కాపాడుకుంటాను. నా ప్రాణం పోయినా సరే నిన్ను ఆ టార్చర్ నుంచి బయటికి తీసుకొస్తాను" అని ఆమెకు మాటిచ్చాడు. ఒక అమాయకపు కుర్రాడు తన ప్రేమ కోసం ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు కథ మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చింది. డీఎస్పీ రామకృష్ణ మరియు అతని టీం కార్తిక్ కోసం గాలింపు మొదలుపెట్టింది. కార్తిక్ అద్దెకు ఉంటున్న రూమ్కి వెళ్ళారు. కానీ అతను అక్కడ లేడు. అతని రూమ్లో ఒక డైరీ దొరికింది. ఆ డైరీ నిండా నందిని గురించి అతను రాసిన కవితలు, ఆ రాక్షసుడిని చంపేసి నా దేవతను కాపాడుకుంటాను అని రాసి ఉన్న రాతలు ఉన్నాయి. దీనికి తోడు పెన్నా నది పక్కన రక్తమంటిన ఒక షర్టు మరియు హత్యకు వాడిన కత్తి దొరికాయి. ఆ షర్టు కార్తిక్దే అని అతని ఫ్రెండ్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. అన్ని ఆధారాలు పక్కాగా కార్తికే ఈ హత్య చేశాడు
అని చూపిస్తున్నాయి. మరుసటి రోజు ఉదయం కార్తీక్ నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉండగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇంటరాగేషన్ రూమ్లో కార్తీక్ ఎదురుగా కూర్చొని ఉన్న రామకృష్ణ, ఏరా కార్తీక్, నీ టీచర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆమె మొగుడినే చంపుతావా? ఎంత ధైర్యంరా నీకు అని కార్తీక్ను నిలదీశాడు. అప్పుడు కార్తీక్ భయంగా, అమాయకంగా ఏడుస్తూ రామకృష్ణ కాళ్ళ మీద పడి, అవును సార్, నేనే చంపాను. కానీ నందిని మేడంకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదు సార్. ఆ రోజు రాత్రి ఆ రాక్షసుడు ఆమెను బెల్ట్తో కొడుతుంటే ఆమె నాకు ఫోన్ చేసి ఏడ్చింది. నేను తట్టుకోలేకపోయాను సార్. అందుకే వాళ్ళ ఇంటి వెనక గోడ దూకి ఇంట్లోకి వెళ్ళాను. ఆమెను కొడుతున్న వాడిని చూసి నా రక్తం మరిగిపోయింది. అంతే, కత్తితో వాడి గొంతుని కోసేశాను. నా నందిని మేడం చాలా మంచిది సార్. ఆమెను వదిలేయండి. నాకు ఉరిశిక్ష వేసినా పర్లేదు అని కార్తీక్ ఇచ్చిన కన్ఫెషన్, ఆధారాలు అన్నీ పక్కాగా సరిపోయాయి. ప్రేమ కోసం ఒక కుర్రాడు హంతకుడిగా మారాడు అని మీడియాలో బ్రేకింగ్ న్యూస్లు వచ్చాయి. దాంతో నందినిని పోలీసులు వదిలేశారు. పాపం, ఆవిడ అమాయకురాలు. ఆమెకు తెలియకుండానే ఈ కుర్రాడు ఆమె మీద ప్రేమతో మర్డర్ చేశాడు అని పైనుంచి రామకృష్ణకు ఆర్డర్స్ వచ్చాయి. కానీ ఇక్కడే ఈ కథలో అసలు ట్విస్ట్ వచ్చింది. డీఎస్పీ రామకృష్ణ కూడా కేసుని మూసేయడానికి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తూ ఉండగా సడన్గా అతనికి ఒక చిన్న లాజిక్ తట్టింది. ఒక కుర్రాడు మర్డర్ చేసి తన ఐడి కార్డును అక్కడే ఎందుకు వదిలేస్తాడు అని అనుమానం వచ్చింది. వెంటనే డీఎస్పీ రామకృష్ణ తనదైన స్టైల్లో ఒక సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. కార్తీక్ కాల్ డేటా, నందిని కాల్ డేటా చెక్ చేశాడు. మర్డర్ జరిగిన రోజు రాత్రి నందిని కార్తీక్కు ఫోన్ చేసిన మాట వాస్తవమే. కానీ ఆ ఫోన్ కాల్ మాత్రం కేవలం 10 సెకండ్లు మాత్రమే ఉంది. కార్తీక్కు మర్డర్ చేసేంత ధైర్యం ఉంటే వాడు ఆ రోజే పారిపోకుండా తర్వాత రోజు రైల్వే స్టేషన్లో ఎందుకు దొరికిపోతాడు? ఇలాంటి ప్రశ్నలు రామకృష్ణ బుర్రని తినేస్తున్నాయి. కాసేపు తన ఛాంబర్లో కూర్చొని ఆలోచించిన రామకృష్ణకు అంతా అర్థమయ్యింది. కార్తీక్ ఒక పర్ఫెక్ట్ బలిపశువు అయ్యాడు అని. అసలు నిజమేంటంటే నందిని, కార్తీక్ల మధ్య ఎలాంటి అక్రమ సంబంధం లేదు. అవును, ఇదే నిజం. నందిని తన భర్త రాఘవ టార్చర్ భరించలేక అతన్ని చంపాలని ఫిక్స్ అయ్యింది. కానీ తను చంపితే పోలీసులకు దొరికిపోతుందని తనను ప్రేమించేవాడు, తన కోసం ప్రాణాలిచ్చే ఒక అమాయకుణ్ణి వెతికింది. వాడే కార్తీక్. నందిని కావాలనే కార్తీక్కు తన గాయాలు చూపించి వాడిలో సింపతి క్రియేట్ చేసింది. వాడికి దగ్గరైనట్టు నటించింది. మర్డర్ జరిగిన రోజు రాత్రి రాఘవకు నందిని పాలల్లో నిద్రమాత్రలు కల్పించింది. రాఘవ మత్తులోకి వెళ్ళగానే ఆమెనే స్వయంగా కత్తితో అతని గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత తన బట్టలు తనే చించుకొని ఒంటి మీద గాయాలు చేసుకొని కార్తీక్కు ఫోన్ చేసింది. కార్తీక్, నా భర్త నన్ను చంపేస్తున్నాడు, ప్లీజ్ వచ్చి నన్ను రక్షించు అని ఏడ్చి ఫోన్ కట్ చేసింది. కార్తీక్ కంగారుగా పరిగెత్తుకుంటూ ఆమె ఇంటికి వచ్చాడు. తలుపు తీసిన నందిని వాడిని లోపలికి రానివ్వకుండా, వాడు పడుకున్నాడు కార్తీక్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కార్తీక్ ఐడి కార్డు లాక్కొని అతన్ని పంపించేసింది. అతను వెళ్ళగానే ఆ ఐడి కార్డును శవం దగ్గర పడేసింది. కార్తీక్కు తెలియకుండా అతను హాస్టల్లో ఆరేసిన షర్టును ముందే దొంగిలించి దానికి రక్తం అంటించి కత్తితో పాటు పెన్నా నది దగ్గర పడేసింది. అమాయకుడైన కార్తీక్ పోలీసులు అరెస్ట్ చేయగానే తన మేడమే ఆ హత్య చేసి ఉంటుంది. ఆమె దొరకకూడదు అని నేరం తన మీద వేసుకున్నాడు. నందిని మాస్టర్ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు ఆమె సేఫ్ అయ్యింది. కార్తీక్ ఏమో జైల్లో పడ్డాడు. మొత్తం నిజం తెలుసుకున్న రామకృష్ణకు నందిని మీద అసహ్యం వేసింది. ఒక టీచర్ అయ్యుండి స్టూడెంట్ జీవితాన్ని నాశనం చేసిందా అని ఆమెను అరెస్ట్ చేయడానికి వెళ్ళబోతుండగా ఇక్కడే కథలో మరో ఊహించని ట్విస్ట్ రామకృష్ణకు ఎదురయ్యింది. నందిని భర్త రాఘవ ఆడిటర్ ఒక కంప్లైంట్తో పోలీస్ స్టేషన్కి వచ్చాడు. నేరుగా రామకృష్ణ దగ్గరికి వెళ్ళి, సార్, రాఘవ గారికి రీసెంట్గా ఒక గవర్నమెంట్ కాంట్రాక్ట్ ద్వారా 20 కోట్ల రూపాయల బ్లాక్ మనీ వచ్చింది. ఆ డబ్బు ఆయన ఇంట్లోనే సీక్రెట్గా లాకర్లో ఉంచారు. కానీ ఇప్పుడు ఆ లాకర్ ఓపెన్ చేసుంది, అందులో ఏ డబ్బు లేదు అని అనగా రామకృష్ణకు మైండ్ బ్లాక్ అయ్యింది. నందినిని రహస్యంగా విచారించగా ఆమెకు ఆ 20 కోట్ల విషయం అసలు తెలియదు అని రామకృష్ణకు అర్థమయ్యింది. ఆమె రాఘవను చంపింది కేవలం అతని టార్చర్ నుంచి విముక్తి పొందడానికే కానీ డబ్బు కోసం కాదు అని రామకృష్ణకు అర్థమయ్యింది. మరి ఆ ఇంట్లో ఉండేది ఇద్దరే, ఒకళ్ళు రాఘవ, రెండోది అతని భార్య నందిని. రాఘవ ఏమో చనిపోయాడు, నందినికేమో ఆ డబ్బుల గురించి తెలియదు. మరి ఆ 20 కోట్లు ఏమయ్యాయి? ఇంట్లోకి మూడో వ్యక్తి ఎవరూ రాలేదు. నందిని రాఘవను చంపింది, కానీ ఆమె ఆ డబ్బు తీయలేదు. ఇక కార్తీక్ ఏమో ఒక అమాయకుడు, వాడు ఇంటి బయట నుంచే వెళ్ళిపోయాడు. వాడు డబ్బు తీసే ఛాన్స్ లేదు.
మరి ఆ 20 కోట్లు ఏమయ్యాయి అని ఆలోచనలో పడ్డ రామకృష్ణ ఆ లాకర్ మీద ఉన్న వేలిముద్రలను ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కు పంపాడు. మరుసటి రోజు ఆ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చూసిన రామకృష్ణకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఆ లాకర్ మీద ఉన్న వేలిముద్రలు ఎవరివో తెలుసా? కార్తిక్వి. రామకృష్ణ నేరుగా సెంట్రల్ జైలుకి వెళ్ళి కార్తిక్ను ఇంట్రాగేషన్ రూమ్కి పిలిపించాడు. ఇప్పుడు రామకృష్ణ ఎదురుగా కార్తిక్ కూర్చొని ఉన్నాడు. వాడి ముఖంలో మునుపటి అమాయకత్వం లేదు. పెదవుల మీద ఒక చిన్న క్రూరమైన నవ్వు ఉంది. రామకృష్ణ టేబుల్ మీద గట్టిగా కొట్టి, అసలు నువ్వెవర్రా కార్తిక్? ఆ 20 కోట్లు ఎలా కొట్టేశావు? నీకేం తెలియదులే, నువ్వేదో టీచర్తో ప్రేమలో పడి హత్య చేశావు అనుకున్నాను. కానీ ఈ ఆటలో అసలైన సూత్రధారివి నువ్వేనా అని ఆశ్చర్యంగా కోపంతో అడిగాడు. అప్పుడు కార్తిక్ నవ్వుతూ చెప్పిన నిజమేంటో వింటే ఎవరి ఫ్యూజులైనా ఎగిరిపోతాయి. అవును సార్, నేను అమాయకుణ్ణి కాదు. అసలు ఈ ఆట మొదలుపెట్టింది నేనే. రాఘవ దగ్గర 20 కోట్ల బ్లాక్ మనీ ఉందని నాకు ముందే తెలుసు. నేను ఒక ప్రొఫెషనల్ హ్యాకర్ని సార్. ఆ డబ్బు కొట్టేయాలని ఒక పక్కా ప్లాన్ వేశాను. కానీ రాఘవ లాంటి కాంట్రాక్టర్ ఇంటి దగ్గరికి వెళ్ళి డబ్బులు దొంగిలిస్తే అతను నన్ను వదిలిపెట్టడు. అందుకే నాకు ఒక పర్ఫెక్ట్ బకరా కావాలి. అదే వాడి భార్య నందిని. నాకు తెలుసు ఆమె తన మొగుడిని చంపాలనుకుంటుంది అని. నేను కావాలనే ఆమె ముందు అమాయకుడిలా నటించాను. ఆమె నన్ను వాడుకుంటుందని కూడా నాకు తెలుసు. నన్ను తన బలిపశువుగా ఎంచుకోవాలి అని నేనే ఆమెకు సైకలాజికల్గా హింట్స్ ఇచ్చాను. ఆమె నన్ను ఇరికించడానికి నా షర్టు దొంగతనం చేయడం కూడా నాకు తెలుసు. అలాగే ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నా ఐడి కార్డు ఆమెకు కనిపించేలా మెడలో కావాలనే వేసుకున్నా. హత్య జరిగిన రోజు రాత్రి ఆమె ఫోన్ చేసిన తర్వాత నేను ఆమె ఇంటికి వెళ్ళగా ఆమె నన్ను బయట నుంచే పంపించేసింది. కానీ నేను వెళ్ళిపోలేదు. వెనక గోడ దూకి ఇంట్లోకి వెళ్ళాను. నందిని అప్పటికే రాఘవను చంపేసి ఉంది. ఆ తర్వాత ఆమె తన రూమ్లోకి వెళ్ళగానే నేను రాఘవ వేలిముద్రలు వాడి ఆ 20 కోట్ల లాకర్ ఓపెన్ చేసి డబ్బును క్రిప్టో కరెన్సీ ద్వారా నా ఫారిన్ అకౌంట్స్కి మార్చేశాను. ఆ తర్వాత నేనే కావాలని పోలీసులకు దొరికిపోయాను. ఎందుకంటే నేను నేరం ఒప్పుకుంటే ఆమె సేఫ్ అని ఆమె రిలాక్స్ అవుతుంది. కానీ నాకు తెలుసు మీలాంటి తెలివైన ఆఫీసర్కి నా మీద డౌట్ వస్తుంది అని. మీరు ఎంక్వైరీ చేసి నందిని ఏ కత్తితో అయితే చంపిందో ఆ కత్తి మీద ఉన్నవి ఆమె వేలిముద్రలు అని మీరు కనుక్కుంటారు. ఎప్పుడైతే నందిని నన్ను ఇరికించిందని మీకు తెలుస్తుందో మీరు నన్ను నిర్దోషిగా రిలీజ్ చేస్తారు. తర్వాత నందిని హంతకురాలవుతుంది. అప్పుడు ఆ 20 కోట్ల గురించి ఎవ్వరూ నా వైపు చూడరు. ఎందుకంటే నేను ఒక అమాయకపు స్టూడెంట్ని, ప్రేమ కోసం బలైపోయిన పిచ్చివాడిని అని ఈ సొసైటీ అనుకుంటుంది కదా సార్ అంటూ గట్టిగా నవ్వాడు కార్తిక్. అదంతా విన్న రామకృష్ణకు నోట్లో నుంచి మాట రాలేదు. ఒక 22 ఏళ్ల కుర్రాడు 20 కోట్లు కొట్టేయడానికి ఒక హత్యను వాడుకొని నేరం తన మీద వేసుకొని పోలీసులను కూడా ఈ రేంజ్లో తప్పుదారి పట్టించాడా అని రామకృష్ణ షాక్ అయ్యాడు. నిజానికి కార్తిక్ ప్లాన్ ఒక అద్భుతం. కానీ అతను ఒక మనిషితో పెట్టుకోలేదు, చట్టంతో పెట్టుకున్నాడు. అప్పుడు రామకృష్ణ ఒక నవ్వు నవ్వి, కార్తిక్, ఒక పోలీస్గా చెప్తున్నా, నువ్వు వేసిన ప్లాన్ నిజంగా అద్భుతం. కానీ నువ్వు ఒక చిన్న తప్పు చేశావు. అదేంటో తెలుసా? లాకర్ మీద నీ వేలిముద్రలు పడకుండా జాగ్రత్త తీసుకోలేదు. అలాగే నువ్వు చేసిన మరో తప్పు ఏంటంటే చాలా తెలివిగా ఆ డబ్బుని క్రిప్టో కరెన్సీలోకి మార్చి విదేశాలకు పంపించావు. కానీ ఇదంతా నీ ఫోన్తో చేశావు. ఇప్పుడు నీ ఫోనే నిన్ను అడ్డంగా ఇరుక్కునేలా చేసింది. నువ్వు వాడుకున్న టెక్నాలజీనే నిన్ను ముంచేసింది అని రామకృష్ణ అనగా కార్తిక్ ముఖంలో నవ్వు మాయమైంది. వాడు వేసిన పర్ఫెక్ట్ క్రైమ్ ప్లాన్ వాడి మెడకే ఇప్పుడు ఒక ఉచ్చులా మారింది. నందిని ఒక అమాయకుడిని వాడుకున్నాను అనుకుంది. కానీ తనే వాడి చేతిలో బకరా అయ్యాను అని తెలుసుకొని జైల్లో పిచ్చిదానిలా నవ్వుకుంది. భర్తను చంపినందుకు నందినికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అలాగే 20 కోట్లు దొంగిలించినందుకు, సాక్ష్యాధారాలు తారుమారు చేసి పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు కార్తిక్కు 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. చూశారుగా, ముఖానికి ఉన్న అమాయకత్వం మనిషిలోని క్రూరత్వాన్ని ఎప్పటికీ దాచలేదు. నందిని తన స్వేచ్ఛ కోసం ఒకరి జీవితాన్ని నాశనం చేయాలి అనుకుంది. కార్తిక్ ఏమో డబ్బు కోసం ప్రేమను, ఒక ప్రాణాన్ని వాడుకున్నాడు. చివరికి ఎవరికీ ఏం దక్కలేదు. ఇద్దరూ జైలు పాలయ్యారు. మన చుట్టూ కనిపించే అమాయకులంతా మంచివాళ్ళు కాదు. కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళంతా బాధితులు కాదు. అతి నమ్మకం ఎప్పటికైనా ప్రమాదమే. నిజం అనేది ఒక వల లాంటిది. ఎంత తప్పించుకుందామనుకున్నా చివరికి అందులోనే చిక్కుకోవాలి. మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు వినడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.